బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మరికొన్ని గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాలైన 12 ఏరియాలకు ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, ఉమ్మడి వరంగల్కు అతి భారీ వర్ష సూచన చేశారు. అయితే ఈ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. భారీ వర్షంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చునని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షంలో బయటకు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇక వర్షాలకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, చెప్పండి, వచ్చే 2-3 గంటల పాటుకైతే జిల్లాలకు రెడ్ అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రానున్న 2 నుంచి 3 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీనిలో కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఇంకొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఇటు మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లితో పాటు మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంటే రెడ్ అలర్ట్లో భాగంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈరోజు నైట్ 8 o'clock నుంచి 10 తర్వాత 10 o'clock వరకు ఆ 2 to 3 hours పాటు టైంలో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. దీంతో పబ్లిక్ ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదంటూ కూడా ఇప్పటికే ఐఎండీ సూచనలు చేసింది. సో ఈ అలర్ట్స్ అన్నిట్లు కూడా ఆయా జిల్లాల కలెక్టర్లకు అలాగే పోలీస్ సిబ్బందికి కూడా ఇప్పటికే ఐఎండీ అలర్ట్లు కూడా జారీ చేసింది. వాళ్ళందరికీ ఈ డీటెయిల్స్ కూడా పెట్టింది. ఇక దీంతో పాటు ఇంకొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ కూడా ఆయా జిల్లాల్లో సుమారు 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలిపింది. సో ఈ జిల్లాలో ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా అలర్ట్గా ఉండాలంటూ చెప్పింది. సో ఈ ముఖ్యంగా ఇప్పటికే ఈ వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన కలెక్టర్లకు అలర్ట్ పోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా అది ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనం చూసాము నిన్నటి నుంచి ములుగు జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెళ్ళడానికి వీలు లేకుండా భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. అట్లా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువగా పడుతుంది. సో పడిన చోటల్లే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదు అవడంతో ఈ హెవీ రెయిన్ అనేది నమోదవుతుంది. సో ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే జిల్లాలో చూసుకుంటే 20 సెంటీమీటర్స్ ఎబో ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాలేదు. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ ప్రకారం ఈ రోజు మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇది భారీ నుంచి అతి భారీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్పింది. సో రెడ్ అలర్ట్ అంటే ఉన్న అన్ని అలర్ట్స్ లో హైయెస్ట్ అలర్ట్ 20 సెంటీమీటర్స్ ఎబో అంటే భారీ వర్షం అనే చెప్పుకోవచ్చు. సో ఆయా జిల్లాల పబ్లిక్ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. సో వ్యవసాయానికి వెళ్లే వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఎర్లీగా ఇంటికి వచ్చి ఇది ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అని చెప్తున్నారు. సో వర్షం కూడా 8 o'clock తర్వాత వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఆ టైం తర్వాత ఆ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు, ఎస్పెషల్లీ ఏ జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారో వాళ్ళు మాత్రం ఎవరు బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఈరోజు నైట్ అంతా కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్కు సంబంధించి అయితే మార్నింగ్ నుంచి ముసురు పడడమే చూస్తున్నాము. సో మార్నింగ్ నుంచి కంటిన్యూ అయింది. ఆఫ్టర్నూన్ వరకు కొట్టిన తర్వాత ప్రస్తుతానికి ఆఫ్టర్నూన్ నుంచి హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ప్రస్తుతానికి అయితే వర్షం లేదు. సో నైట్ టైం కూడా ఎలాంటి వర్ష సూచనలు అయితే కనిపించట్లేదు. సో రేపు మార్నింగ్ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం మరొక 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నా. ఈ రోజు నైట్ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. మమత.